చెన్నం శెట్టి శ్రీదేవి అమ్మ గారు జూన్ 15న 1972 జన్మించారు తెనాలిలో. అది ముక్కోటి ఏకాదశి రోజండి. వారి వివాహం జరిగింది. కేశవులు గారు వాళ్ళ ఇద్దరు చక్కని మహాలక్ష్ములండి. పిల్లల పేర్లు అనూష, మానస. అలాగే అమ్మ తల్లిదండ్రుల పేరు తెలుసుకుందాం. పాపారావు గారు, అలాగే బాలమ్మ గారు అమ్మ. మేడం గారు ఎన్నో చేశారండి. ఒక్కొక్కటి చెప్తాను, నేను వివరిస్తాను. మొట్టమొదటిగా శారీ బిజినెస్ చేశారంట. ఇప్పుడు మనం ఒక పండ్ల వ్యాపారం అదే ఒక పండ్లు కొనడానికి ఒక షాప్కి వెళ్ళాం అనుకుందాం. ఇప్పుడు ఆ పండ్లు మనకి నచ్చక తీసుకోకపోతే ఏమంటారండి? చేసి వచ్చావులేమ్మా, అసలే కోని బేరము, చెడగొట్టేసావు, మొత్తం వెళ్ళిపో అని చెప్పి ఏదో ఒకటి అంటారు కదా. కానీ మనం ఒక షాప్కి వెళ్తే మనం ఆడవాళ్ళమే కదా, ఎన్ని చీరలు తీస్తామో అసలు ఒక చీర కొనడం అనేది తెలియదు. అలాంటిది ఎంత ఓపికగా చూపిస్తారంటే చాలా ఓపిక. అమ్మ తీసుకోండి, మీరు తీసుకోకపోయినా పర్వాలేదు అని చెప్పి చక్కగా వారితో ఒక గంట దాకా మాట్లాడతారంట. అంతసేపు మాట్లాడాక ఎంతో ఆప్యాయంగా ఇక వారికి కలుగుతుంది, కస్టమర్ కి ఇంత ఆప్యాయంగా మాట్లాడారు కదా, ఒక్క చీరన కొనుక్కుందామని అంత ఆప్యాయంగా మాట్లాడి వారితో ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉంటాడు. తర్వాత ఎల్ఐసి ఏజెంట్ కూడా మేడం గారు సార్తో పాటుగా చేసేవాళ్ళంట. కానీ సార్ నాకు నేను మాట్లాడాను సార్తో, నాకంటే బాగా ఒక పార్టీకి ఆ ఎల్ఐసి పాలసీ గురించి ఎంత చక్కగా వివరిస్తారు. ఒక పర్సన్ వచ్చినప్పుడు వారికి కూర్చోబెట్టి చెప్పాలి మనం. వారిని ముందు కొంచెం మాట్లాడి కూర్చోబెడతారంట, నిదానంగా మాట్లాడి ఓపికగా ఆ పాలసీ ఖచ్చితంగా మీరు కట్టాల్సింది అని చెప్పరు కానీ ఆ మాటలు చెప్తుంటే వారు కట్టేస్తారు. ఇంకా అట్లా ఆ విధంగా చేస్తారు. తర్వాత ఇలా ధ్యానం దగ్గర ఉంటేనే మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చారు కదండి. అట్లా ధ్యానం దగ్గర కూడా ఇంటింటికి వెళ్ళి పాంప్లెట్లు పంచి ధ్యానం దగ్గరికి ప్రతి ఒక్క మహిళ వచ్చేలాగా చేసి, ఇంకా చాలా ధ్యానం సభలు జరుగుతూ ఉంటాయి. కానీ అక్కడికన్నా కూడా మేడం గారు ఎక్కడైతే ధ్యానం సభ జరుగుతుందో అక్కడికి ఎక్కువ మంది వచ్చేవాళ్ళంట. ఎందుకంటే మేడం గారి మాట ఆ విధంగా హత్తుకుంటుంది, మనసుకి హత్తుకొని ఒకసారి వెళ్దాం. ఏం చెప్పేవాళ్ళంటే, ఒక అరగంట మీరు ఎంతో టైం వేస్ట్ చేస్తారు కదా, ఒక అరగంట టైం వేస్ట్ అయిపోయింది అనుకో మీరు, అంటే మనకి ఏమొస్తుంది? ఆరోగ్యం వస్తుంది, అంతే కదా, అంతకన్నా ముఖ్యమైనది ఏముంది ఇంకా అని అలా చెప్పేవాళ్ళు. తర్వాత మహిళా సంఘాన్ని ఏర్పాటు చేశారంట. ఏదో ఒక సమస్య వస్తుంది, ఆ సమస్యని తీర్చడానికి ఒక్కళ్ళు వెళ్తే అది తీరదు కదా, మహిళా మనులందరూ కలిసి పెట్టి అక్కడ ఆ సమస్యని ఖచ్చితంగా ఆ సమస్య తీరేలాగా చేసే విధంగా మహిళలందరినీ ప్రోత్సహించి తీసుకువెళ్ళేవాళ్ళు. ఇక ముఖ్యమైనది ఏంటంటే శ్మశాన వాటిక అండి. మనం ఎప్పటికైనా అక్కడికి వెళ్ళాల్సిందే కదా. ఒక మహిళ వెళ్ళాలంటే ఎంతో భయపడుతుంది కదా. అలాంటిది అక్కడ మానవతా సంస్థ ద్వారా 2 లక్షల రూపాయలు వారందరూ కలిసి అక్కడ బరియల్ గ్రౌండ్ లో చక్కగా మొక్కలన్నీ కూడా పీకించి, అక్కడ పాత ఉంటాయి కదా ఎండిపోయిన మొక్కలు కానీ ఇంకేమైనా కూడా నీట్ గా చేసి, సార్తో పాటు కూడా మేడం గారు వెళ్ళి మనం ఎప్పటికైనా అక్కడికి వెళ్ళాల్సింది అని చెప్పి భయపడకుండా ఇతర మహిళలు కూడా వచ్చి మేడం గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని అక్కడ చక్కగా శుభ్రం చేసి మొక్కలన్నీ చక్కగా నాటి ప్రయత్నం కూడా చేశారు. తర్వాత లోనికి వచ్చారు. మాకు ఉదయం పూట 5:30కి సత్సంగం జరుగుతుంది. గృహిణి గీతాజ్ఞానం ఇది ఇక్కడికి రావడానికి సత్సంగంలో సార్ గారి ద్వారా మనకి ఒక బీజం అనేది పడింది. ఇంతమంది మహిళల్ని తీసుకురావడానికి ముఖ్య కారకులు సార్ గారు, అలాగే మేడం గారు. మేడం గారు ఎంతో ఇంటికి వెళ్ళి చెప్పి, రండి గీతా జ్ఞానాన్ని తెలుసుకోవాలి, మనం నేర్చుకోవాలి, జీవితంలో ముందుకెళ్ళాలి అని చెప్పి ఇంతమంది మహిళలను తీసుకువచ్చిన ఘనత మన అమ్మగారిని. ఇవన్నీ నేను సేకరించి సార్ దగ్గర వివరాలన్నీ తీసుకున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు. చాలా మాట్లాడతారు, అసలు ఇంకా చాలా విషయాల్లో మనకి తెలియని చాలా విషయాలు సార్ చెప్తారు. నా పేరు 98 మ్యారేజ్ అయింది. అక్కాయి కూతురు మేనకోడలు. నేను ఎంత చదువుతున్నాను, ఈమె తెలంలో చేసుకుంటాడో వస్తానని ఇవి జరుగుతూ ఉన్నాయి. జరిగినప్పుడు మా అమ్మ పట్టుబట్టి నా మనవరాలు నేను చేసుకోవాలని చెప్పి మా బావగారు మెప్పించి పెళ్లి చేస్తున్నాను.
అప్పటి నుంచి తప్పకుండా చెప్పారు. నాకేమీ తెలియదు అంటది. తోటకూర అంటే బేరం వాడదు. తోటకూర ఎంత అమ్మా అంటే అడిగితే వాడు తీరుతాడేమో, వాడు 10 రూపాయలు చెప్పాడు, 10 రూపాయలు ఇవ్వాలని చెప్పి తోటకూర కొనడం భయపడే వ్యక్తి ఒక మంచి బిజినెస్ చేసి గడిగాపు కూడా యూనివర్సిటీ వివేకానంద కాలనీలో 20 సంవత్సరాలు బిజినెస్ చేసి ఆ ప్రాంతంలో కనీసం ప్రతి వ్యక్తి కూడా శ్రీది అంటే బట్టలాంటి చీరలాంటి అని పేరుతోనే ఆ పీపుల్ తెలుసు అన్నమాట. ప్రతి వ్యక్తి డబ్బులు ఇస్తే తీసుకెళ్ళండి, ముందు ఇచ్చేస్తుంది. తర్వాత వాడి పోతాండి అంటే మనోధైర్యం. 1 రూపాయి ఎక్కడికి పోదు, ఎవరు ఎక్కడని చెప్పేసి వేలు తీరాలు 2 సార్లు తీసుకుంటే చాలా అయిపోయింది. ఇప్పుడు తీరాలు వస్తాయి, బస్తాలు వస్తాయి, తెల్లారి తీసుకెళ్ళిపోయేవాడు డబ్బులు నడపడే కాదు. ఇక 4 రూపాయలు ఎత్తేది డబ్బు వాడు వారం వస్తాయి, డబ్బులు వస్తాయి. ఇట్లా చేసి అలాగే ధ్యానంలో కూడా సాగింది. పిల్లలిద్దరిని మాకు ఆడపిల్లలమ్మ చిన్న సంఘటన. పెద్దమ్మాయి ఇప్పుడు బెంగళూరులో జాబ్ చేస్తుంది, ఎలక్ట్రిక్ టెక్నీషియన్. ఆమె 2 లక్షల వస్తుంది. అదే చిన్నమ్మాయి బాంబేలో సివిల్ ఇంజనీర్ అవుతుంది. వీళ్ళిద్దరూ మాకు 2 ఆడపిల్లలు మాట్లాడారు. వీడు మెత్తగా అన్ని మెత్తగా పెట్టి సంపాదించలేదు. 2 పిల్లలు ఎలా చేస్తారని చెప్పి వాళ్ళు బాధపడేవాడు. అలాంటి స్థితిలో మళ్ళీ 3 కాదు, 2 ఆడపిల్లలు పెట్టుకొని 3 తాకు అంటే మా బిడ్డ చేసి పంపిస్తే ఆ బిడ్డ తాకి పెట్టింది. 3 నెలలు వచ్చింది. మా అక్కాయేమో ఉంచుకోరాదు, అబ్బాయి పుడతాడేమో, మీ నాన్న పుడతాడేమో అంటే 2 ఆడపిల్లలతో 3 ఆడపిల్లలు, 2 ఆడపిల్లలు పెళ్లి చేయాలి కదా. అప్పుడు అనుకున్నాం ఈ 2 ఆడపిల్లలే మాకు మగ పిల్లలు, వీళ్ళు కావాలనుకోని చెప్పి 2 ఆడపిల్లలే మాకు ఒక లక్ష్మి పిల్లలు పడి 2 సార్లు వెంటనే 3 నెలలు అప్పటి చేసుకొని వచ్చి నాకు చాలు అప్పటి చేసుకున్నాం. ఎవరు ఒప్పుకోవాలా ఆ పిల్లలు మేము పెంచుకున్నాం. ఆడపిల్లైనా మన పిల్లలు మేము పెంచుకున్నాం. వద్దు మాకు నాన్న కాకూడదు, మాకు 2 ఆడపిల్లలు కావాలని వాళ్ళని మగ పిల్లలాగా పెట్టి వాళ్ళు ఒకళ్ళు బాంబేలో ఒకళ్ళు బెంగళూరులో మంచి ఉద్యోగ స్థాయిలో వాళ్ళిద్దరే మారుతారు. ఎప్పుడు కూడా ఆడపిల్లలని మీరు ఎప్పుడూ కూడా భేదభావం చూపించారు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా సమానంగా చూడండి. ఈ రోజుల్లో ఆడపిల్లల్ని మనం తగ్గించుకుంటే ఈ రోజు సమాజం హెచ్చరించరు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా సమానంగా చూడాలి. మహోన్నత వ్యక్తి పిల్లలు కూడా అమ్మ అంటాడే కానీ అమ్మా నీకేం కావాలి, ఈ రోజు ప్రయోజనం నీకేం కావాలమ్మా అని చెప్పి బెంగళూరు నుంచి పెద్ద అమ్మాయి ఇద్దరు ఫోన్ చేశారు. అమ్మ నీకేం కావాలి, నీకేం కావాలి మొత్తం మీకు చాలా మంది చెప్తుంది. ఇలా ఆమె యొక్క గొప్పతనం ఎవరిని కూడా ఏదైనా కానీ ఏం పర్లేదు ఆ మాటలో ఎందుకంటే మన వాళ్ళు అందరూ ఏమంటారు, డబ్బులు పెట్టింటే వాళ్ళు వెళ్ళిపోతుంది చదివించే డబ్బులతోటి, మీరు ఎందుకు ఇంత కష్టపడాలని కాదు. ఆడపిల్లలైనా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. మన ఆడవాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిసారి మన వాళ్ళు మనకే చెప్తారనమాట, ఆడపిల్లలకి ఎందుకమ్మా ఇంత చదువులు అవసరమా, వాళ్ళు ఒక ఇంటికి వెళ్ళే వాళ్ళు కాదు, ఒక ఇంటికి వెళ్ళడం కాదు, వాళ్ళు జ్ఞానం నేర్చుకోవాలి. జ్ఞానం నేర్చుకోవాలి, 10 మందికి ఉపయోగపడాలి. ఎప్పుడు నా ఆలోచన ఎప్పుడంటే ఇలా తీసుకునేటట్టు ఉండకూడదు, ఇలా ఇచ్చేటట్టు. అది నేను నా పిల్లలకి నేర్చుకుని మనం 10 మంది పెట్టే స్టేజీలోనే ఉండాలి అని వాళ్ళు అలాగే తీర్చిదిద్దారు. నేను 1 రూపాయి ఆలోచిస్తాను. మా చిన్న పాప అయితే వాళ్ళ ఫ్రెండ్ పెట్టి పక్కనే అతను వాళ్ళ చెల్లిని పెళ్లి చేసుకుంటే మాకు తెలియదు, 1 లక్ష రూపాయలు ఇచ్చేసింది. అంటే పిల్లలు వాళ్ళ మనం ఏం ఇస్తే అదే వస్తుంది అంటారు కదా. అలాగే మనం మంచిగా ఉంటే తల్లిదండ్రులు ఎప్పుడు కొట్టుకుంటే సంస్కృతి వచ్చింది. ఏం చేయాలి, ఇద్దరు కూర్చొని ఇది కాదు ఇదని చెప్పుకుంటే అలా కాకుండా మీరు చెప్పేది నేను చెప్పేది అలా చేసుకుంటా ఉంటే అది మంచిగా ఉంటుంది. ఆ పిల్లలు కూడా తెలుసుకొని ఆ అమ్మ మా నాన్న ఇలా చేసుకున్నారు, మనం కూడా ఇలాగే చేసుకున్నాం అని వాళ్ళకు కూడా కొంచెం అవగాహన అయ్యి వాళ్ళు కొట్టలేదు పిల్లలు, వాళ్ళు అలాగే తయారయ్యారు.
ఏది చెయ్యాలన్నా వాళ్ళు ఏం చేస్తారు ఆలోచిస్తారు. ఒకసారి వాళ్ళ నాన్నగారు తింటారు అనే ఇలాగ. అలాగే మేమిద్దరం అలాగే ఏదైనా సమస్య వచ్చినా నేను కోపంగా ఆయన ఏమన్నా అన్నా కూడా నేను సైలెంట్ అయిపోతాను. నాకు ఏదైనా కోపం వచ్చింది ఆయన సైలెంట్ అయిపోతాను. సంసారం అంటే ఎవరికి బాగా గొడవలు వస్తాయి. గొడవలు రాని సంసారం ఉండదు, ఏది ఉండదు, కానీ వస్తాయి. దాన్ని సమర్థించుకోవాలి. టీ అంటే టీ అని ఈ రోజున మా ఇంటి దగ్గర ఒక అమ్మాయి ఉందమ్మా. తను భర్త చనిపోతే లాయర్ ఉద్యోగం అమ్మాయికి ఇచ్చారు. మొన్న అమ్మాయి ఎల్ఐసి ఆగింది, నా దగ్గరికి వచ్చి ఆంటీ ఎల్ఐసి ఆగింది, ఇది ఒకసారి చూడాలి. సరేలే తన మాట సందర్భంలో చెప్పింది. ఆంటీ కోర్టుకి కేసులు ఆడవాళ్ళు ఎక్కువ చేస్తున్నాయి. ఏంటమ్మా ఎందుకు సమస్య? చేస్తే తగ్గట్లేదు, ఎందుకు తగ్గాలి అమ్మ, ఎందుకమ్మా అలా అంటున్నావు అంటే, లేదా అంటే భర్తకి ఏదన్నా కోపం వచ్చింది దాన్ని సమర్థించుకోవాలి. ఇప్పుడు మనం అత్తయ్యని ఇప్పుడు ఒక ఇంటి దగ్గర నుంచి కదా కోడలు వచ్చింది, కోడలు నుంచి అత్తయ్యింది, కోడలా కూర్చుంటే ఏ సమస్యలు ఉండవు. అలాగే నేను అమ్మ ఏమి కాదంటే కాదు, ఇలాగ మీరు కూడా కొంచెం చెప్పండి. ఇట్లా ఆడవాళ్ళని ఇట్లాగా గొడవలు అయిపోయి తగాదాలు తెచ్చుకొని విడాకు దాకా వెళ్తున్నారు. అలా కాదమ్మా, మన సంసారం ఇప్పుడు ఎవరైనా ఉంటాయి గొడవలు, దాన్ని సమర్థంగా చేసుకొని ఒకళ్ళు వాళ్ళ విలువలు మనం తగ్గించకూడదు, మన విలువలు వాళ్ళు తగ్గించకూడదు. అలా చేసుకుంటే మన కళ్ళు ఉన్నాయి, రెండు కళ్ళు సమానంగా ఉండాలి. అంతేగాని ఒక కన్ను బాగాలేదు ఒక కన్ను బాగాలేదంటే ఎట్లాగా? అలాగే భార్య భర్తలు కూడా రెండు కళ్ళు లాంటి వాళ్ళు, ఎప్పుడు ఒక కన్నుని ఇది చేసుకోకూడదు. అలాగే భార్యాభర్తలు ఇద్దరు మంచిగా ఉంటే ఆ సంసారం ఎప్పుడు మాలాగే నిండుగా ఉంటుంది. ఎవరో భార్య ఎవరో భర్తకి తెలియదు, భర్త ఎవరో భార్యకి తెలియదు. ఈ రెండు ఆత్మల కలవడమే పెళ్లి బృందం. అది పవిత్రంగా భావించి ఆ సంసారాన్ని పవిత్రంగా స్వీకరించడమే. మరి ఎప్పుడు ఇంకా స్వీకరిస్తారో ఆ కుటుంబం కూడా ఆనందంగా ప్రశాంతంగా ఉంటుంది. సన్మానం జరుగుతూ ఉంది. ఒక్కసారి అందరూ కూడా తప్పడుకో మేడం గారు కొద్దిగా తింటున్నారు, ఒక చేతితో ఉన్నాయి, రెండో తింటున్నారు. కానీ సరదాగా బాబాయ్ గారు మాట్లాడతారు. అందరూ బాబాయ్ గారు. చిన్న విషయం అండి, చెప్పి ఆ గురించి చెప్పే ముందు ఒక చిన్న పాట పడతాను. గమ్మత్తు ముక్కోటి వందలు ఒకటైనా చక్కని పాదం ఇక్కడ పలుకే బంగారమాయ పలుకే బంగారమాయ పిలితే నా పలుకావేమి, పిలితే నా పలుకావేమి, మనసులో నాగే ముందు మర్మాము తెప్పమ్మా తల్లి ఎక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా నీ సుఖమే నీ సుఖమే నన్ను విడిచి వెళ్ళకమ్మా మా సార్ మేడం గారు అలిగారా ఏంటి సార్?
అలిగిన తోటే అడిగిన వేళనే అలిగిన తేడనే చూడాలి మతి కలిగిన వేదనే చూడాలి ఆనందము అనురాగము ఎక్కడ ఉన్నా అవే మనకి అదృష్టము మనసే కేశవ్ గారు అమ్మాయి ఇద్దరు కూడా ఫ్రెండ్లీగా తిరుగుతుంటారు చిన్న బైక్ వేసుకుని నాకు కనబడతారు ఈ తినిపిదనం సరదా మాటలు ఇది ఈ రోజు మేము చేసుకున్న అదృష్టం మీ అందరి దర్శనము భగవంతుడి గురించి మాట్లాడుకోవటం అది కూడా మనకి ఈ మహిళా దినోత్సవం రోజునే ఈ వేడుక రోజునే మనం భగవంతుని గురించి మాట్లాడుకోవడం మహిళలకు కావాల్సినటువంటి అద్భుతమైనటువంటి శక్తిని గురించి మనం మాట్లాడుకోవడం అద్భుతం థ్యాంక్ యూ